ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయాన మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ ప్రభు నామంలో నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపచేత మరలా మరొక దినాన్ని మనకు అనుగ్రహించారు, మరొక వారాన్ని మనకు అనుగ్రహించారు. గతించిన వారమంతా దేవుడు మీ అందరికీ తోడేండి మిమ్మల్ని నడిపించి ఆయన కృపలో మిమ్మల్ని వర్ధల చేస్తున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఎంతో ప్రేమ కలిగిన ప్రభు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న ప్రభు, గతించిన దినాలన్నీ ఆయన మనతో ఉండి మన కుటుంబాలను తన రెక్కల నీడలో దాచి అద్భుతంగా నడిపించారు. ఆత్మీయంగా శారీరకంగా కూడా పోషిస్తూ ఉన్నారు ప్రతిదినము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వారమంతా దేవుడు మీ అందరికీ తోడై ఉంటాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని బట్టి ఏది ఏమైనా ఆయన ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఎవరు విడిచినా ఆయన మాత్రం మీతో ఉంటాడు. మీ పరిస్థితులన్నిటిని ఆయన కడతాడు, మీ జీవితాలను కడతాడు. మీరు నాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అవసరతను గురించి ప్రార్థిస్తున్నాను. మీ ప్రతి కామెంట్ను చదువుతున్నాను. మీరందరూ కూడా విడిపించబడాలని, మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించాలని ఆశతో మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా పట్టుదల కలిగి ప్రార్థించండి. ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది, ప్రతి పరిస్థితిని మారుస్తుంది. వాక్యం చివరిలో అందరం కలిసి మొరపెట్టుకుందాం, ప్రార్థిద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం, అద్భుతకరమైన విజయాలు చూద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమెన్. మీ అభివృద్ధి కొరకు నేను మీ కొరకు వేసిన ప్రణాళికలన్నీ నాకు తెలుసు. అవి ఎంత మాత్రం మీకు హాని చేసేవి కాదు. మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాయి, మీకు సంతోషాన్ని ఇస్తాయి, మీకు సమాధానాన్ని కలుగచేస్తాయి అని మన జీవితంలో దేవుడు ఉద్దేశించిన సంగతులను గురించి ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. మీ జీవిత ప్రయాణం ఎట్టుపోతుందో మీకు తెలియడం లేదేమో, మీ గమ్యం ఏంటో కూడా మీకు తెలియడం లేదేమో. మీ జీవితంలో మీకు ఎదురవుతున్న పరిస్థితులను చూచినప్పుడు ఇవన్నీ కూడా ఎంతో నాకు హాని కలిగించేవిగా ఉన్నాయి, ఇవన్నీ కూడా నాకు నష్టాన్ని తీసుకొస్తున్నాయి, నా కుటుంబాన్ని నష్టపరిచే పరిస్థితులన్నీ నాకు ఎదురవుతున్నాయి. ఈ శ్రమలేంటి, ఈ శోధనలేంటి, ఈ వ్యాధులేంటి, బాధలేంటి, ఈ భయంకరమైన అప్పులేంటి, ఈ సమస్యలేంటి, నా జీవితంలో ఆత్మీయంగా నలిగిపోతున్నాను, ఆర్థికంగా నలిగిపోతున్నాను, కష్టంలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, నాకు ఇక విడుదల లేదా, నా బ్రతకంతా ఈ విధంగానే ఉంటుందా, అనేక సంవత్సరాలుగా నేను ఈ కష్టాల్లోనే ఉన్నాను, ఈ శ్రమలే నన్ను వెంటాడుతున్నాయని ఈరోజు నీవు ఎంతగానో కుమిలిపోతూ ఉన్నావేమో. ఎందుకంటే నీ శ్రమలు అంతే కష్టంగా ఉన్నాయి. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ నీకు హాని కలిగించేవిగానే ఉన్నాయి. అన్ని విషయాలు నష్టపోతూనే ఉన్నావు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవెంత మాత్రం కూడా భయపడొద్దు. ఇవన్నీ కూడా ప్రస్తుతం హానిగానే కనిపిస్తున్నా నీకు, కానీ వాటిని నేను నీ కొరకు మేలుగా మార్చబోతున్నాను, సమాధానకరంగా మార్చివేయబోతున్నానని. నీవు నిరీక్షణ కలిగి ఉంటావు, నువ్వు సమృద్ధితో ఉంటావు, నువ్వు సమాధానంతో ఉంటావు. కొంతకాలం ఈ శ్రమలన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చివేస్తున్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుడు మన యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నాడు. ఆయన మార్గంలో నడుస్తూ ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్న మన జీవితంలో శ్రమలను కూడా సంతోషంగా మార్చాలని, హానికరమైన విషయాలను కూడా మేలుగా మార్చాలని ఆయన ఉద్దేశించి ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి కొట్టువేయబడుతుంది. ఒక అద్భుతకరమైన నూతన జీవితాన్ని రాబో కాలంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు నీకు తెలియడం లేదు, కానీ దేవునికి తెలుసు. అప్పుడు నీవు అనుకుంటావు, అవును, దేవుడు ఆ రోజు వాగ్దానం చేశాడు కదా. నేను హాని గుండా వెళ్తున్నప్పుడు, అసమాధానంతో వెళ్తున్నప్పుడు, భయంకరమైన శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు నాకు తెలియజేశాడు, ఇవన్నీ కూడా మేలుగా మార్చివేస్తున్నాను,
రాబో కాలమంది ఇవన్నీ కూడా నిరీక్షణకరంగా మారిపోతాయి, హానికరంగా ఉండవు, మేలుకరంగా మారిపోబోతున్నాయని దేవుడు వాగ్దానం చేశారు. ఈరోజు నేను ఆ వాగ్దాన నెరవేర్పును చూస్తున్నానని నీవు ఒకరోజు సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. అయితే ప్రస్తుతం నీకు నమ్మడానికి కష్టంగా ఉంటుంది ఈ వాగ్దానం. నీవు నమ్మలేకపోతావు, ఎందుకంటే నీ కుటుంబ పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయి. అయితే నీ కష్టాలలో కూడా దేవుడు నీ కోసం మంచి విధానాలన్నీ రూపొందిస్తూ ఉన్నాడు. నీ భవిష్యత్తులో నీ చీకటినంతా వెలుగ్గా మార్చివేయబోతున్నాడు. నీ నిరాశనంతా కూడా గొప్ప ఆశగా మలచబోతున్నాడు. ఎందుకంటే నీవు ఈ లోకానికి సాధారణంగా పంపబడలేదు, ఒక గొప్ప ప్రణాళికతో దేవుడు నిన్ను పంపాడు. ఆయన ప్రణాళికను తప్పక నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన ప్రణాళికలన్నీ నీ జీవితంలో గొప్పవిగా ఉంటాయి. నిన్ను గూర్చి నీ ఉద్దేశాలు, నీ ఊహలు చిన్నగా ఉండొచ్చు, కానీ నిన్ను గూర్చి నిన్ను కన్న తండ్రి గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అవి మామూలుగా ఉండవు, అవి చాలా ఉన్నతమైనవి. నిన్ను అంతగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకే ఈరోజు మరలా నీతో మాట్లాడుతున్నాడు, మరలా నీకు గుర్తు చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని, మరలా నీకు తెలియజేస్తున్నాడు. ఈ హానికరమైన విషయాల గురించి భయపడద్దు, త్వరలోనే ఇవి మేలుకరంగా మార్చివేయబడబోతున్నాయి అని దేవుడు ఈరోజు మరలా చెప్తున్నాడు నీకు. కాబట్టి ఆయన చేత పంపబడిన నీవు, ఆయన ప్రణాళికతో పుట్టిన నీవు భయపడొద్దు. ఆయన ప్రణాళికలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అవి ఎప్పటికీ కూడా భయం కలిగించేవి కాదు, అవి ఎప్పటికీ నీకు నష్టం కలిగించేవి కాదు, అవి ఎప్పటికీ నీ జీవితాన్ని నాశనం చేసేవి కావు, అవి ఎప్పటికీ నీ కుటుంబాన్ని పాడు చేసేవి కావు. అవి ఎంతో మేలు జరిగించేవి. కాబట్టి ఆయనపై నమ్మకం ఉంచండి, నమ్మకంతో ముందుకు సాగండి. ప్రస్తుతం ఏ దుఃఖంలో నీవున్నా, ఏ రోగంలో, ఈ వ్యాధిలో ఉన్నా, నీ జీవితం అంతా నీకు శూన్యంగా కనిపిస్తూ ఉన్నా, ఏంటి జీవితం నలువైపులా నేను శ్రమల్లోనే ఉన్నాను, ఏ ఆశ నాకు లేదన్నట్లుగా నిరాశలో ఉన్నా కూడా దేవుడు ప్రతిదాన్ని కూడా మేలుగా మార్చబోతున్నాడు. నిన్ను చూచిన వారు కూడా నీ జీవితాన్ని చూచి నవ్వుతూ ఉన్నారేమో, నీ శ్రమలను చూచి నిందిస్తూ ఉన్నారేమో, అయినప్పటికీ కూడా భయపడొద్దు. రాబోయే కాలంలో వారే నిన్ను చూచి ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. యోసేపు జీవితంలో కూడా అన్ని హానికరమైన విషయాలు ఎదుర్కొన్నాడు, ఎంతో శ్రమను అనుభవించాడు, భయంకరమైన నిందలు అనుభవించాడు. ఏది జరిగినా హానికరంగానే ఉంది, అన్ని దుఃఖం కలిగించేవిగానే ఉన్నాయి, అన్నిటిలో నష్టపోతూనే ఉన్నాడు. ఎటు చూసిన శ్రమ, ఎటు చూసిన అశాంతి, ఎటు చూసిన నెమ్మది లేదు, అసమాధానంతో అశాంతితో నలిగిపోయాడు అనేక సంవత్సరాలు. అయితే దేవునికి తెలుసు, యోసేపు జీవితంలో నేను ఉద్దేశించిన సంగతులు చాలా ఉన్నతమైనవి, అవన్నీ కూడా నేను నెరవేరుస్తాను, అవి నాకు మాత్రమే తెలుసు. రాబోయే కాలంలో హానికరమైన విషయాలన్నిటినీ మేలుగా మార్చివేయబోతున్నాను, గొప్ప భవిష్యత్తును యోసేపు కొరకు సిద్ధపరిచాను అని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. ఒక దినం వచ్చింది, యోసేపుని గురించి ఏ ఉద్దేశాలైతే దేవుడు కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నెరవేర్చాడు, ఉన్నత స్థితిలో నిలువబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ ప్రస్తుత పరిస్థితి నీకు హాని కలిగించేవిగా ఉన్నా, ప్రస్తుత పరిస్థితి నీకు దుఃఖాన్ని కలిగించేవిగా ఉన్నా, ప్రస్తుత పరిస్థితులన్నీ నీకు చీకటిగా ఉన్నా, వెలుగు కలిగించే దినం ఉంది. ఆ రోజున దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, నీ జీవితంలో ఆయన ప్రణాళికలన్నీ నెరవేర్చబోతున్నాడు. కాబట్టి దేవుడు నా జీవితంలో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు అని విశ్వసించండి, ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. అద్భుతకరమైన భవిష్యత్తుని పొందుకోబోతున్నావు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను అన్న వారందరూ మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత గతించిన వారమంతా మాకు సహాయకుడిగా ఉండి నూతన వారంలో ప్రవేశపెట్టారు తండ్రి. ఇంతవరకు నడిపించిన దేవా, నీకు కోట్లాది స్తుతులు తండ్రి. ఏ ఆపదలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రతి దాన్ని కూడా దాటిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు. మా ఆత్మీయ కుటుంబం అంతటిని ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. ఈరోజు మీరు అనుగ్రహించిన వాగ్దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. హాని గుండా ప్రయాణిస్తూ, కష్టాల గుండా ప్రయాణిస్తూ ఉన్న నీ ప్రియమైన బిడ్డలు ఎంతమంది ఈ వాగ్దానాన్ని విని ప్రార్థిస్తున్నారు. వారి ప్రతి హానిని మేలుగా మార్చివేసినందుకు వందనాలు. వారి ప్రతి కష్టాన్ని, నష్టాన్ని మేలుగా మార్చినందుకు వందనాలు. వారి ప్రతి రోగాన్ని ఆరోగ్యంగా మార్చినందుకు వందనాలు. అప్పులో ఉన్న ప్రతి బిడ్డను అప్పిచ్చేవారిగా మార్చివేసినందుకు వందనాలు. ఆర్థిక బంధకాలు ఉన్న వారికి ఆర్థిక సమృద్ధినిస్తున్నందుకు వందనాలు. ఆర్థికంగా నష్టపోయిన వారిని, ఇతరుల చేతిలో ధనాన్ని పోగొట్టుకున్న వారందరికీ తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. కోర్టు కేసెస్లో నలిగిపోతున్న బిడ్డల జీవితంలో ఒక అద్భుతకరమైన విజయాన్ని,
హానికరమైన ప్రతి పరిస్థితిని మేలుకరంగా మార్చివేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబాల్లో ఎంతమంది నష్టాన్ని చూస్తున్నారో ప్రతి నష్టాన్ని కూడా మేలుగా మారుస్తున్నందుకు వందనాలు. ఆత్మీయంగా ఏదైతే నష్టపోయి పోగొట్టుకుని ఉన్నారో వాటన్నిటినీ తిరిగి దయచేస్తున్నందుకు వందనాలు. ఆత్మీయంగా లేవనెత్తుతున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి సమస్యలు తెలియజేస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మేమందరం కలిసి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ లేవనెత్తబడుదురుగా యేసునామములో, ప్రతి సమస్య నుండి విడిపించబడుదురుగా యేసునామములో, ప్రతి రోగం నుండి స్వస్థత పొందుకుందురుగా యేసునామములో, వారు ఎదురు చూసిన ప్రతి కార్యము వారి జీవితంలో నెరవేర్చబడునుగా యేసునామములో, ప్రతి కామెంట్లో ఉన్న ప్రతి సమస్య యేసునామములో అణచివేయబడునుగాక. ప్రతి సమస్యను యేసునామములో పాత్రానికి త్రొక్కివేస్తూ ఉన్నాను. విజయం దయచేసినందుకు పరిశుద్ధాత్ముడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు చేసే ప్రతి పని మీరు ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి వారి యొక్క ప్రతి పనిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. అనేక సంవత్సరాలుగా నష్టాన్ని చూస్తూ అన్ని విషయాల్లో నష్టపోతూ హానిగుండా ప్రయాణిస్తూ ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న ప్రతి కష్టాన్ని, ప్రతి హానిని మేలుగా మార్చబోతున్నాడు. వాగ్దాన్ని నమ్మి రిసీవ్ చేసుకోండి. దేవుడు నాతో మాట్లాడు, నన్ను ధైర్యపరచడని వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని తెలిసి వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.